Hello everyone, what's up? Welcome back to my channel. Welcome back to another video. ఇవాల్టి వీడియోలో డే 3 అండ్ డే 4 OT vlog రెండు కలిపి చూపించబోతున్నానండి. This is going to be the last part of the OT series. మీరు కనుక ముందు వీడియోస్ మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేసేయండి. ఇప్పుడు మేము OT దగ్గర ఉన్న ఉదగమండల స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము కూనూరుకి టాయ్ ట్రైన్ తీసుకోబోతున్నాం. సో ఈ స్టేషన్ లో మనకి ఈ విధంగా ఒక చిన్న మ్యూజియం అయితే ఉందన్నమాట. లైక్ ఓల్డ్ డేస్ లో మనకి ట్రావెలింగ్ ఎలా ఉండేది, రైల్వేస్ లో వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్స్ ఎలా ఉన్నాయని కూడా ఎగ్జిబిట్ చేశారు. ఆ టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే IRCTC లో బుక్ చేసుకున్నామండి తత్కాల్లో. మీరు కనుక ట్రిప్ ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ముందుగానే బుక్ చేసుకోండి. టికెట్స్ అంత ఈజీగా అయితే అస్సలు దొరకవు. మాకు లైక్ ఓపెన్ అవుతాయి కదా, లైక్ 10:30కి ఓపెన్ అవుతాయి కదా, మేము ఇమీడియట్ గా చెక్ చేస్తే మాకు ఫాస్ట్ గా ట్రై చేసి 4 టికెట్స్ అయితే దొరికినాయి. బట్ సేమ్ ప్లేస్ లో అయితే దొరకలేదు. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నౌ. బిఫోర్ దట్, ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, హాయ్ హలో, నా పేరు స్నేహ. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ, మేకర్స్ ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. టేక్ ఏ మూమెంట్ అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్ హియర్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ ఎవ్రీ టైమ్ ఐ పోస్ట్ అ వీడియో యూ గెట్ నోటిఫైడ్. విత్ దట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వ్యూస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. మీకు కనుక ఒకవేళ ఎక్కువ టైం లేదు, ఊటీ మీరు ఓన్లీ 1 డే ఆర్ 2 డేస్ ప్లాన్ చేస్తున్నారంటే కూనూరు ట్రైన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆ ట్రైన్ లో అన్ని కూడా వ్యూ పాయింట్స్ కవర్ చేసేస్తారనమాట. కిడ్స్ అయితే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. యాక్చువల్ గా మేము క్యాబ్ లోనే వెళ్ళొచ్చు, బట్ కిడ్స్ కోసం అయితే మేము ఉదగమండల నుంచి కూనూరుకి ఇలాగా టాయ్ ట్రైన్ లో వెళ్ళిపోయాము. అక్కడ నుంచి స్టేషన్ లో మా కోసం మా కార్ వెయిట్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి మమ్మల్ని పికప్ చేసుకొని నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ కి అయితే తీసుకెళ్తున్నారు. అన్లైక్ ఓటీ, కూనూరు మాత్రం కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగానే ఉందండి. బాగా స్వెట్టింగ్ గా అయితే అనిపించింది. బట్ యూ సీ దట్ ఫాగ్ అయితే ఉంటుంది అనమాట. స్కై అయితే అస్సలు క్లియర్ గా లేదు. నౌ వీ కేమ్ టు వన్ ఆఫ్ అ టూరిస్ట్ డెస్టినేషన్, టీ ఎస్టేట్. కూడా టీ ప్లాంటేషన్ ఉంటుందండి. బట్ కూనూర్ ఈజ్ అ మేజర్ అట. సో టీ ప్లాంటేషన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ పిక్స్ అయితే గుర్తొచ్చేస్తాయి కదా, అవుట్ ఫిట్స్ వేసుకొని వాళ్ళలాగాను. సో ఇక్కడ మీరు ఇంతకుముందు చూసినట్టుగా ఫోటోగ్రాఫర్స్ ఇలాగా రెడీ చేసి ఉంచుతారనమాట. ఇలా కాస్ట్యూమ్స్ ఉంటాయి చిన్న చిన్నగా, ఇలా టైఅప్ చేసేసి మనకి పోజెస్ ఇలాగా పెట్టించి ఫొటోస్ తీస్తారనమాట. హార్డ్లీ ఒక 5-10 మినిట్స్ లో మనకి హార్డ్ కాపీ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, మేము ఇలాగా సరదాగా టీ ఎస్టేట్స్ లో ఆడుకుంటున్నాము. మేము ముగ్గురం కూడా ఇలాగా కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ అయితే దిగేసాము. ఇట్ వాజ్ లైక్ ఫన్ యాక్చువల్లీ. బట్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు దీనికి. అది కొంచెం అయితే హై అని అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. అక్కడ నుంచి మేము ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ కి అయితే వచ్చేసామండి. ఊటీ అనగానే మనకి ఇంకో విషయం ఏంటి బాగా గుర్తొస్తుంది, ఆయిల్స్, హెర్బల్ ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా. సో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారంట. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. ఇది యూకలిప్టస్ లీఫ్ అనమాట. యూకలిప్టస్ లీఫ్ ని జస్ట్ మనం ఇలాగా క్రష్ చేస్తే మనకి బ్యూటిఫుల్ స్మెల్ అయితే వస్తుంది. కాఫ్ కి, కోల్డ్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ఇక్కడ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ తర్వాత రెసిడ్యూ ఏదైతే వస్తుందో ఎలా వస్తుంది, సో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు. దెన్ మాకు కొంచెం డిఫరెంట్ టీస్ కూడా ఈ విధంగా టేస్ట్ చేసి చూపించారనమాట. వీళ్ళదే పక్కన ఇలా స్టాల్ ఉంటుంది. ఇక్కడ అదర్ దాన్ ఆయిల్స్ సమ్ క్రీమ్స్ ఉంటాయి, అలాగే టీ పౌడర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కొన్ని టీ పౌడర్స్ అండ్ ఆయిల్స్ కూడా మేము పిక్ చేసుకున్నాము. ముందు రోజు నైట్ మేము జస్ట్ నైట్ వాక్ అలాగా వెళ్ళామన్నమాట స్ట్రీట్స్ పైన. దానివల్ల నాకైతే కోల్డ్ అయింది ఆ రోజు. యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ అలాగే లెమన్ టీ తాగితే అయితే కంప్లీట్ గా నాకు ఎండ్ ఆఫ్ ద డే అయితే కోల్డ్ కంప్లీట్ గా తగ్గిపోయిందండి. అంత మంచిగా వర్క్ చేస్తుంది. సో యూకలిప్టస్ ఆయిల్ ఒకవేళ మీరు అటు వెళ్తే ఖచ్చితంగా యూకలిప్టస్ ఆయిల్ అయితే మీరు కోల్డ్ కోసం ట్రై చేయొచ్చు. ఈ విధంగా స్మెల్ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఇలా మనకి చూపిస్తారనమాట. శాంపిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ చూపిస్తారు. సో నేను ఇంకొంచెం ఎక్కువగా పీలుస్తున్నాను అనమాట, కోల్డ్ ఉంది కదా, కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది అని చెప్పి. దెన్ సైనస్ కి బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి సమ్ గుల్తేరియా ఆయిల్ సంథింగ్ ఏదో అండి ఇలా ముక్కులో పెట్టించారనమాట. మా హస్బెండ్ కి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా స్ట్రాంగ్ ఉందంట. బట్ రిలీఫ్ అయితే ఇచ్చింది ఎండ్ ఆఫ్ ద డే కల్లా అన్నారు. అక్కడ నుంచి మేము టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాము. ఈ ఫ్యాక్టరీ కూడా మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి, విచ్ వాజ్ మినిమల్. సో ఇక్కడ మనకి టీ లీవ్స్ కలెక్ట్ చేసి దాని తర్వాత మనకి స్టేజెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్రాసెస్, అవన్నీ కూడా ఇలాగ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు ఉన్నారనమాట. అండ్ మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కోసం టీ గురించి, లైక్ టైప్స్ ఆఫ్ టీస్ అండ్ దాని గురించి రిలీఫ్, ఇలా మొత్తం మనం ఫ్యాక్టరీ అంతా చెక్ చేసుకోవచ్చు అనమాట. లేటర్ మొత్తం టీ పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత దానిలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం పెద్ద
గ్రాన్యూల్స్ ఉండేవి, పొడిలా ఉండేవి. సో దాన్ని బట్టి కూడా ప్రైసెస్ వేరే అవుతాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యాక్టరీ మొత్తం కూడా మేము హ్యాపీగా చూసేసాము, మంచిగా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత వీళ్ళదే పక్కన ఒక చిన్న అవుట్లెట్ ఉందండి. లైక్ కొన్ని ఫ్రీ శాంపిల్స్ అయితే ఇస్తారనమాట. టీవీ మీరు కావాలనుకుంటే అది నచ్చితే ఏదైనా బై చేయొచ్చు. అండ్ ఇక్కడ మ్యాగ్నెట్స్ చూస్తున్నాం. మేము మ్యాగ్నెట్ ఒకటి అయితే పిక్ చేసుకున్నాం. ఏం పిక్ చేశానో ఇక్కడ స్క్రీన్ పైన పాప్ చేసేస్తాను పిక్చర్. టీస్ అయితే మాకు ఇక్కడైతే ఏమీ నచ్చలేదు, సో మేము ఏమీ తీసుకోలేదు. దెన్ అక్కడ నుంచి స్ట్రాబెరీ ఫామ్ కి అయితే వచ్చేసాము. కిడ్స్ వర్ టూ ఎక్సైటెడ్. సో ఫామ్ లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం రండి. నేను ఇంత చిన్నగా ఉంటాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇలాగే ఉంటాయంట స్ట్రాబెరీ ట్రీస్ చిట్టిగా. ఈ ఫామ్ లో అయితే మనకి ఫ్రూట్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. రెడీలీ ప్లక్ ఇలాగా స్ట్రాబెరీస్ అయితే ఉంటాయి, అది కూడా సేల్ చేస్తారు. అదర్ దాన్ దట్ ఇక్కడ వైన్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా లైక్ లిప్ బామ్, ఫేస్ క్రీమ్స్ ఇలాంటివి కూడా స్ట్రాబెరీ ఫ్లేవర్స్ లోవి చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకో ప్లేస్ కి అయితే వచ్చేసాము. దీన్ని డాల్ఫిన్ వ్యూ పాయింట్ అంటారు అనమాట. సో వ్యూ చాలా బాగుంటుందంట, చాలా హైలో. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ వ్యూస్ ఉంటాయంట. ఫర్దర్ గా ఏంటి అనేది చెప్తాను. లిటరలీ దిస్ ఇస్ అ ఫారెస్ట్ అండి. మేము ఎంట్రీ టికెట్ అయితే పర్చేస్ చేసేసి వెళ్ళాము. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే వాకింగ్ అయితే చాలానే ఉంటుంది. సో అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. కూల్గా అయితే లేదండి, క్లైమేట్ మంచి హ్యూమిడ్గా అయితే ఉంది. జస్ట్ కైండ్ ఆఫ్ అ నేచర్ వాక్ అనమాట. ఫైనల్ గా వి రీచ్ ద వ్యూ పాయింట్. ఇదే డాల్ఫిన్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే సూసైడ్ పాయింట్ అని ఉందంట. అక్కడ చాలా సూసైడ్స్ జరుగుతూ ఉంటాయంట. సో అందుకనే దానికి సూసైడ్ పాయింట్ అని వచ్చింది. వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీకు అక్కడ క్లౌడ్స్ ఇలా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందా? ఎంత బాగుందో కదా. దెన్ అక్కడ నుంచి మేము నెక్స్ట్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే దారిలో ఆ ఫారెస్ట్ లో నుంచి ఒక బైసన్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో అది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, అందుకని ఇంకా భయం వేసి అక్కడ నుంచి వచ్చేసాము. దెన్ ఒక చోటికి వెళ్ళి హ్యాపీగా లంచ్ చేసేసి ఇంకొక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. మిలిటరీ రెజిమెంట్ అన్నమాట. ఆల్మోస్ట్ మిలిటరీ రెజిమెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్లే దారిలో మనకి ఈ విధంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేకపోతే అలాగే వాళ్ళ పెయింటింగ్స్ కానీ డిఫరెంట్ గా వాల్స్ పైన మంచిగా పెయింటింగ్ వేశారనమాట. అండ్ ఇక్కడ లోపల అయితే షూటింగ్ నాట్ అలౌడ్ అన్నారు. సో ఇక్కడ బేసిక్ గా ఏముంది అంటే మనకి ఓల్డెన్ డేస్ లో లైక్ ఇనీషియల్ గా ఇక్కడ ఈ కంటోన్మెంట్ జోన్ ఇది పెట్టినప్పుడు ఎలా ఉండేది ఏంటి, అప్పుడు రైఫిల్స్ ఎలా ఉండేవి, అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఉండేవారు, వాళ్ళ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ కంప్లీట్ మిలిటరీ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉన్నాయి. అండ్ ఇలాగ అక్కడక్కడ డిస్ప్లేలో ఇలా షూట్ చేయడానికి ఇది సమ్ ఎయిర్ క్రాఫ్ట్ గన్ అట. సో అది కూడా ఉంది. సో నేను తీయగలిగినంత అయితే షూట్ చేశాను. దెన్ ఇది వచ్చేసి బంకర్. మనకి బంకర్ నుంచి షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, మనము మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడైతే ఒక గన్ కూడా పెట్టారు. గన్ అయితే ఎంత బరువు ఉందో తెలుసా? గన్ ఇంత బరువు ఉంటుంది అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా బరువు ఉంది. సో జస్ట్ ఫర్ ఫన్ కొన్ని పిక్స్ అయితే దిగేసాము. అక్కడ నుంచి మేము ఒక బోటింగ్ పాయింట్ కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి వెల్లింగ్టన్ లేక్ అన్నమాట. ఊటీలో లేక్ లో కూడా మనకి బోటింగ్ ఉంటుంది, కానీ అక్కడంతా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మిక్సప్ అయిపోయి అస్సలు బాగోలేదని చెప్పి ఇక్కడికి మీరు బోటింగ్ కి రావాలి అని చెప్పి మా డ్రైవర్ ఇక్కడికి తీసుకొని వచ్చారండి. వెల్లింగ్టన్ లేక్ అన్నమాట. ఇది కూడా మిలిటరీ వాళ్ళే మేనేజ్ చేస్తారు. సో వాళ్ళ రెజిమెంట్ కి దగ్గరలోనే ఉంది ఈ లేక్. Super scenic and beautiful, isn't it? The next day. ఈజ్ ద లాస్ట్ డే ఇన్ ఆ ట్రిప్ అండి. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ మాకు అరౌండ్ 3:30కి ట్రైన్ ఉందన్నమాట. సో బొటానికల్ గార్డెన్ మిస్ అయింది, మీరు ఇది కూడా మిస్ అవ్వకూడదు చూడాలి అని చెప్పి మా డ్రైవర్ అయితే ఇక్కడికి తీసుకొని వచ్చేసారు. కొంచెం నిదానంగా పీస్ఫుల్ గా అయితే ఈ పర్టికులర్ ప్లేస్ కి రావాలండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా. చిన్న పిక్నిక్స్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ రోజ్ డే ఫ్లవర్స్ డే సంథింగ్ ఏదో చేస్తారట. సో అక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తారంట.
ఏమో ఈ ప్లేస్ ని విజిట్ చేసిన హార్డ్లీ 3-4 డేస్ ముందే ఫ్లవర్ షో అయితే అయిపోయిందంటండి. బట్ స్టిల్ కొన్ని ఫ్లవర్స్ అయితే ఇంకా ఎగ్జిబిట్ చేసే ఉన్నారనమాట. సో అవన్నీ కూడా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే వెళ్ళాము. మీరు కూడా చూసేయండి. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఊటీలో క్లైమేట్ అసలు కంప్లీట్ గా అన్ప్రెడిక్టబుల్ అని. సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. గార్డెన్ లోనే మనకి ఇలాగా గ్లాస్ హౌస్ అని ఉందన్నమాట. ఇక్కడ మల్టిపుల్ ప్లాంట్స్ అన్నమాట. అవి ఎన్ని ఉన్నాయి తెలుసా ప్లాంట్స్, అన్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్ అయితే అవైలబుల్ గా ఉన్నారండి, కావాలంటే మీరు ఇక్కడ పిక్స్ దిగచ్చు. ఇలా డిఫరెంట్ షేప్స్ లో కూడా స్కల్ప్చర్స్ లాగా చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ మొత్తం అంతా ఎగ్జిబిట్ చేశారు. అండ్ ట్రీస్, ఈ ట్రీ చూస్తున్నారు కదా, ఇంకా నా కెమెరాలో ఫిట్ అవ్వలేదు, అంత పెద్దగా ఉందన్నమాట ట్రీ. అక్కడి నుంచి మాకు ఒక సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. ఈ టెంపుల్ అస్సలు మా ఐటినరీలో లేదు. బాలి దగ్గర సమ్వేర్ ఎక్కడో ఇలాగా మురుగన్ది స్టాచ్యూ ఉంటుంది కదా గోల్డెన్ లో. ఊటీ నుంచి కోయంబత్తూర్ వెళ్లే దారిలో అయితే ఈ టెంపుల్ ఉందండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట అండ్ చాలా మహిమగల టెంపుల్ అంట. మీరు అస్సలు మిస్ చేయకూడదు అని చెప్పి మా డ్రైవర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. మా రిటర్న్ ట్రైన్ కూడా కోయంబత్తూర్ లోనే అండి. అక్కడితో మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యు విత్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.